హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. కర్ణాటకలో దసరా ముందు రోజు ఆయుధాల పూజ చేస్తారు. ఇక్కడ ఆయుధాల పూజలు బాగా చేస్తారనమాట. మేము ఈరోజు ఆయుధాల పూజకి వెళ్తున్నాము. నేను ఇంతకు ముందు బెంగళూరులో బీబీఎంపీ ఆటో తోలేవాడిని. ఆ, ఇవే ఫ్రెండ్స్, మేము ఇంతకుముందు పనిచేసిన ఆటోలు నేను ఆటోలు, లారీలు అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం మేము. ఆటో డ్రైవర్లు, క్లీనర్లు, లారీ డ్రైవర్లు అంతా మేము మంచి ఫ్రెండ్స్ అనమాట. అందుకోసం వాళ్ళతో ఈరోజు ఆనందంగా స్పెండ్ చేద్దామని వచ్చినాను. అన్నట్లే నేను 2 సంవత్సరాల నుంచి పని మానేశాను అనమాట. ఇక్కడ నేను అనుకున్నట్టే ఇక్కడ నన్ను సాధారణంగా ఆహ్వానించారు మా ఫ్రెండ్స్ అంతా. నన్ను చూసి బాగా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా ఆనందం మీతో పంచుకుందామని చెప్తున్నాను. ఇంతకుముందు ఈ ఆటోల దగ్గర మేము పనిచేసేవాళ్ళం. ఇతను రామంజీ అని పాత డ్రైవర్ అనమాట. ఈయన ఆదెప్ప. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇతను రాజు, ఇతను కట్టప్ప, వాడు అనిల్. ఇదే ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను తోలుతున్న బండి. ఈడు మహేష్ అని లారీ డ్రైవరు, పట్నితోడు. సారీ, నా ఫ్రెండ్ అందుకని క్లోజ్గా అంటున్నాను. ఈయన సుబ్బరాయుడు. అతను గుమ్మడికాయ ఓపెన్ చేస్తున్న అతను కొత్త ఆయన. ఇది మా మేస్త్రి ఆఫీసు. ఆయన పేరు సంతోష్. ఇక్కడ పూజ చేస్తున్న ఆయన సంతోష్. అంటే ఆయన గవర్నమెంట్ తరఫు నుంచి మేస్త్రి అనమాట. ఇక్కడ ఆడవాళ్ళకి, ఇక్కడ మా హాస్టల్లో పనిచేసే వాళ్ళందరికీ పెద్ద మంచి వ్యక్తి. వీళ్ళంతా రోడ్లు ఊడ్చేవాళ్ళు ఫ్రెండ్స్. అది 3% అనుకుంటాను. ఇంతకుముందు నేను ఈ ఆటోని తొలివాడిని. ఇతను హరి అని మా ఆటోల సూపర్వైజరు. గుమ్మడికాయ దిష్టి తీస్తున్నారు మేస్త్రి. అందరికీ గిఫ్ట్లు ఇచ్చి దసరా మామూలు ఇస్తున్నాడు మా మేస్త్రి. అందరికీ 2 గిన్నెలు, ఒక స్పీడ్ బాక్సు, ఒక బొరువుల ప్యాకెట్, 200 డబ్బులు అన్నమాట. ఆయన ఖర్చుతోనే ఇస్తారు సంవత్సరం.
దీని తర్వాత పూజ తర్వాత అందరికీ భోజనాలు కూడా ఉన్నాయి. భోజనాలు షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇదంతా ఆయన సొంత ఖర్చుతోనే చేస్తారు సంవత్సరం. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత మందికి రీచ్ అవుతుంది వీడియో. ఆదరిస్తున్నారని ఆశిస్తాను. ತಗ್ದಿನಂತ ವಿಡಿಯೋ ಇದು ಕೊಟ್ಟಲ್ಲ ಈ ಕಡೆ ಇರೋದು ವೈಟ್ ಎಲ್ಲ ವಿಡಿಯೋ ರೆಡ್ వచ్చింది ಯಾರು ಪಿಸ್ಕಲ್ಲ ಹಿಂಗ ತೆಲ್ಲ ನೀಕೆ ನಾನು ಇವಾಗ ಬರ್ಬೇಕಿದ್ದು